హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటి? మిగతా డాక్టర్లు మనుషుల రోగాలు చూస్తారా? మరి మీరు? నేను మొబైల్ వల్ల వచ్చే రోగాలు చూస్తారా? అంటే ఫోన్ కనిపించకపోతే ఏడవడం, చార్జర్ పోతే గుంజదడం, వైఫై పోతే ప్రాణాలు పోయినట్టు నటించడం, ఇవన్నీ నా దగ్గరికి వచ్చే కేసులేరా? వావ్ డాక్టర్ గారు, మరి మీరేం చదివారు? ఎంపీఎస్ చదివాందా? అంటే ఏంటి మేడం? మొబైల్ పిచ్చి స్పెషలిస్టా? అదెక్కడ చదివారు మేడం? వాట్సాప్ యూనివర్సిటీరా? మేడం, మరి సర్టిఫికేట్ ఉందా? ఉందిరా. మేడం ఎక్కడ? అది నేను వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడా? డాక్టర్ గారు, మీరు డాక్టర్ ఎలా అయ్యారండి? ఒకరోజు మా అమ్మ నా ఫోన్ లాక్కుంది. అప్పుడు నా చేతి మొత్తం వణికాయి. అయ్యో. అప్పుడు నా కాళ్ళు వణికాయి. అయ్యో. అప్పుడే తెలిసిందిరా అది ఇంత పెద్ద రోగమా అని. అందుకే హాస్పిటల్ పెట్టారా? అవునరా, మంచుల డాక్టర్లు దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ ఫోన్ పిచ్చి రోగాల డాక్టర్ మాత్రం నేనే. డాక్టర్ గారు, అది చెతస్కోపా? కాదురా, ఇది బ్లూటూత్. మరి హార్ట్ బీట్ ఎలా వింటారండి? బ్లూటూత్ ద్వారా చూస్తారా? డాక్టర్ గారు, అలా కూడా వినొచ్చా? మరి డాక్టర్ గారు, మన హాస్పిటల్ కి ఎంతమంది పేషెంట్స్ వచ్చారండి? ఇద్దరు. ఇంతేనా? ఒకడు దారి అడగడానికి వచ్చాడు, ఇంకొకరు ఎండలో నిలబడలేక నీళ్లు తాగడానికి వచ్చాడు. మరి వాళ్ళని పేషెంట్ గా ఎందుకు రాశారు? హాస్పిటల్ ఖాళీగా ఉంటే బాగోదు కదరా. డాక్టర్ గారు నన్ను కాపాడండి. డాక్టర్ గారు నన్ను కాపాడండి. ఏమైంది? డాక్టర్ గారు నేను రోజు 700 రీల్స్ చూస్తున్నానండి. 700 రీల్సా? అవును డాక్టర్ గారు. అది రీల్స్ కాదమ్మా, రోజుకొక సినిమా కంటే ఎక్కువ చూస్తున్నావు. డాక్టర్ గారు, నేను బతుకుతానా? డాక్టర్, నేను ఉన్నాను కదా. మరి మందు చెప్పండి డాక్టర్ గారు. ఇదిగో చీపిరి. ఈ చీపిరి ఎందుకు? ఇంట్లో ఊడుస్తూ ఉండు, అప్పుడు నీకు రీల్స్ చూసే టైం ఉండదు. వావ్ డాక్టర్ గారు, సూపర్. డాక్టర్ గారు, ఇయర్ ఫోన్స్ ఇస్తే నా తల తిరుగుతుందండి. చివరిసారిగా ఇయర్ ఫోన్స్ లేకుండా ఎప్పుడున్నావు? షాప్ లో కొనకముందండి. రోజుకి ఎంతసేపు ఆడతావు? ఓన్లీ 24 గంటలే డాక్టర్ గారు. అంటే నిద్రలో కూడానా? అప్పుడు ప్లేలిస్ట్ మాత్రం కదా డాక్టర్ గారు. అంటే తనం తీసేటప్పుడు, బాత్రూమ్ పోయేటప్పుడు అన్ని దగ్గర ఆడతావా? గమ్మతున్నావు రాహుల్. డాక్టర్ గారు, ఇది రోగం కాదండి, ఇది ఒక టాలెంట్. మందు చెప్పండి డాక్టర్ గారు. ఇయర్ ఫోన్స్ బదులు చాలా ఉల్లిపాయలు పెట్టుకో. ఉల్లిపాయలా? అప్పుడే నీ రోగం తగ్గుతుంది. థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్ గారు, నేను రోజు 300 సెల్ఫీలు తీసుకుంటున్నానండి. 300 సెల్ఫీలా? నువ్వు ఫోటోలు తీస్తున్నావా? ఆధార్ కార్డ్ ఆఫీస్ నడుపుతున్నావా? డాక్టర్ గారు, ఇది చాలా సీరియస్ కేసు అండి. అరే, ఇవి ఫోన్లో మొత్తం మీ ఫోటోలే ఉన్నాయరా? అవును డాక్టర్. డాక్టర్ గారు, నాకు మందు చెప్పండి ప్లీజ్. ఒక వారం రోజుల పాటు నువ్వు ఆధార్ కార్డ్ ఫోటో లేదు. ఎందుకు? అందులో నవ్వకూడదు, ఫోజులు ఇవ్వకూడదు. 3వ రోజు కెమెరా కనబడితే నువ్వే పారిపోతావు. మరి ఇంత కష్టమైన ట్రీట్మెంట్? నీకు రోగాలు పోవాలంటే ఇదే మరి ట్రీట్మెంట్. డాక్టర్ గారు, నాకు తలనొప్పి వచ్చింది. సరే, గూగుల్ చూసా. ఏమంది? 3 రోజులు మాత్రమే బ్రతుకుతా అని అందండి. తర్వాత ఇలా
బ్రతుకుతా అని చెప్పిందండి. అరే నరేందర్, ఈమెను చూస్తే నాకే భయం వేస్తుందిరా. అవునా మేడం? మేడం నాకు ఏదైనా మందు చెప్పండి మేడం. నువ్వు ఫస్ట్ గూగుల్ వాడడం బంద్ చేయి, అదే నీకు మందు. అవునా డాక్టర్ గారు, గూగుల్లో చూస్తే మిమ్మల్ని బంద్ చేయమంటుంది. మరి మేడం నాకు కూడా ఒక రోగం ఉంది మేడం. మేడం నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లం మేడం. ఛీ, అందుకే అప్పటి నుంచి ఎలుకతో వచ్చిన వాసన వస్తుంది. డాక్టర్ గారు నేను రోజు 30 స్టేటస్లు పెడుతున్నానండి. ఎందుకు? అందరూ చూడాలని. మరి ఎంతమంది చూస్తున్నారు? 3. మరి వాళ్ళెవరు? నేను, మా ఇంకొక నెంబర్, మా అమ్మ. రోజు అందరికి 100 స్టేటస్లు పంపు. ఎందుకు మేడం? ఇప్పుడు పక్కా అందరినీ స్టేటస్ చూస్తారు. డాక్టర్ గారు మరి ఇన్ని రోగాలకు మందు లేదా? ఉంది. ఏంటి డాక్టర్? అరే ఫోన్ పక్కకు పెట్టి కొంచెం బయటకు వెళ్ళి మనుషులతో మాట్లాడండి. అబ్బా అది చాలా కష్టం డాక్టర్ గారు.